సహోదరులారా, పరిశుద్ధ గ్రంథం నుండి 84వ కీర్తన మొదటి వచనం నుండి. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు! యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాకడ దినాలు, అంత్య దినాలు, అపాయకరమైన దినాలలో పగటి కాలమంతా మీ రెక్కల కింద ఉంచుకొని రాత్రి బహుమానంగా ఇచ్చారు. మీకు స్తోత్రం. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తాం. కొందరు ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేట్ సంస్థల్లో రాత్రింబగలి భిన్న రీతిగా ప్రయాసపడుతూ ఉన్నారు. వారి వృత్తులలో, ప్రయాణములలో వర్ధిల్లునట్లుగా మీకు కొనసాగించి సంఘ కార్యక్రమాలలో బుధవారము బైబిలు పట్టణం వెనుక నాయనా, ఈ విధంగా నీ వాక్యపు వెలుగులో మా యొక్క జీవితాలు సరిచేసుకున్నట్టుకు మీరు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి మీకు స్తోత్రం. పాటల ద్వారా నిన్ను సంకీర్తన చేయటకు సహాయం చేశారు. నీ పక్షాన్ని నిలబడిన వాడు బలహీనుడు మరుగుపరచు. నాతోనూ మాతోనూ యంత్ర శబ్దం ధరేంద్రత వింటున్నారు, ఆకర్షించండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో 66 పుస్తకాలు ఉన్నాయి. అందులో పెద్ద పుస్తకము కీర్తనలు. ఇందులో పెద్ద కీర్తన ఉంది, అలాగే చిన్న కీర్తన కూడా ఉంది. కీర్తన రాసిన వారెవరు? ప్రధాన గాయకునికి గీతి అను రాగము మీద పాడదగినది కోరాహు కుమారుల కీర్తన. ఎవరి కోరాహు? కోరాహు, అబీబు, దాతాను వారు పోగయ్యారు. దేనికి పోగయ్యారు? దైవజనుడు అయిన మోషే మీద వారు తిరుగుబాటు చేశారు. ఎంతకాలం మీరే నాయకత్వం వహిస్తారా? ప్రతివాడు పరిశుద్ధుడే. మీ నాయకత్వం ఏంది అని తిరగబడ్డారు. సాత్వికుడైన మోషే, అయా వాదోపవాదాలు ఎందుకు, మనం దేవుని సన్నిధికి రండి, మనం దేవుని సన్నిధిలో ఈ విషయములో మనం ప్రార్థన చేస్తాము అన్నారు. దాదాపు కోరాహు, అబీబు, దాతానుతో ఒక సమూహము ఏర్పడి దైవజనుడైన మోషే మీద తిరుగుబాటు చేశారు. కానీ కోరాహు కుమారులు వారి తండ్రి సలహాకు వారు ఏకీభవించలేదు. వారు తమ గుడారములలోనే ఉన్నారు. 7 వింతల్లో ఒక వింత అన్నట్టుగా భూమి నెరవిడిచి వారిని సజీవంగానే మింగివేసి
కానీ దయగల దేవుడు కోరాహు కుమారులను దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో, అప్పుడు దేవుని మందిరం, ఇప్పుడు దేవుని సంఘము. చూసారా? అప్పుడు దేవుని మందిరం, ఇప్పుడు దేవుని సంఘం. దేవుడు వారిని పాటలు పాడుటకు గాయకులుగా ఏర్పరిచారు. అందుకని కోరాహు కుమారులు వారు దేవుని సేవన్నా, దేవుని పాటలన్నా, దేవుని వాక్యమన్నా, దైవిక విషయాలకు వారు ముందు ఉంటారు. 40 కీర్తనలు అదే కదా, దుప్పి నీటివాగుల కొరకు ఆశపడునట్లు, దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. జీవము గల దేవుని దర్శించుట నా శరీరము, నా హృదయము. నేనెప్పుడు దేవుని సన్నిధికి వచ్చేదను, నేనెప్పుడు ఆయన సన్నిధిలో కనబడేదను. కనుక దేవుని పిల్లలకు ఆ కాలములో కట్టడము దేవుని సంఘము, ఈ కాలములో కట్టబడిన విశ్వాసులు దేవుని సంఘం. కనుక జీవము గల దేవుని సంఘములో అంటాడు. నేను రాక ఆలస్యమైతే జనులు ఎలాగూ ప్రవర్తించవలెనో ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. కనుక భక్తులు దేవుని సంఘం లేదా దేవుని సమాజం, వారికి ప్రాణము ఆది అపోస్తలుల యొక్క విశ్వాసము. వారు అనుదినము, దినదినము వీరు అపోస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును ఎడతెగక ఉండిరి. కానీ క్రీస్తు రాకడ సూచనలు కలిగిన ఈ దినాలలో ఎబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనాలలో కొందరు మానుకుంటున్నారు. దేనికి? దైవ కార్యక్రమాలకు, దేనికి? దైవ సేవలో, దేవునికి సంఘ వృద్ధి కొరకు. ఒక సంఘానికి ఆదివారమున, ప్రభు దినమున 300 మంది దేవుని ఆరాధించడానికి వస్తారంట. ఎంతమంది? 300 మంది. బుధవారం వచ్చేళ్ళకల్లే 300లో ఒక చిన్న తీసేస్తే ఎంత కృపమ్మ? 300లో ఒక 0 తీసేసినాం అనుకో ఎంత? 40, 30. బుధవారం నా పొద్దు 30 మంది కూడుకుంటారు. ఎంతమంది? 30. ఇక విజ్ఞాపన కూడికలో 30లో ఒక 0 తీసేయమ్మా శ్వేత. ఎంతమంది? 3 చూసారా? అలా కాదు. ఆదివారం ఏ సమూహముతో ఉంటారో మిగిలిన కూడికల్లో కూడా అదే సమూహముతో ఉండాలి. అప్పుడే సంఘము ఉజ్జీవకరంగా సాగిపోతూ ఉంటుంది. చూసారా? కొందరు మానుకున్నట్టుగా సమాజముగా కూడుట మానక,
మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించే కొలది మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఉసిగొలుపుగొందుమా. ఉసి కాదు, ఒకడంటే ఒకడు ఇక్కడ పురికొలుపుకొనుట, ఒకరినొకరు ప్రోత్సహించుకొని వారు కూడికలకు ఒకరి వెంట ఒకరు. కనుక నీ ఆధ్యాత్మిక జీవితంలో 10వ వచనంలో అంటాడు కదా, నీ ఆవరణములలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే. ఇది శారీరకంగా తీసుకొని మత క్రైస్తవులు అంటున్నారు, జీవితములో ఎలాగ బతికినా కూడా ఒక్కరోజు కనపడితే చాలురా, 1000 దినములంతా శ్రేష్టమని వాక్యాన్ని వారు తమ అనుకూలంగా మలుచుకుంటున్నారు. కానీ భక్తులు అలా కాదు. యెహోవా యొద్ద ఒక్క వరము అడుగుచున్నాను, దాన్ని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నత చూచుటకును ఆయన ఆలయములో దివారాత్రములు నివసించుటకు. ఎందుకంటే నేను ఆయన సన్నిధిలో ఉంటే నాకు ఎన్ని లాభాలు చూడండి. 27వ కీర్తన 4వ వచనం నుండి, ఒక్క వరం అడిగి తిని వెతుకుచున్నాను, యెహోవా ప్రసన్నత చూచుటకును ఆయన ఆలయమును ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ఆపత్కాలమున పర్ణశాలలో నన్ను దాచును, ఆయన నన్ను ఎక్కించును. ఇప్పుడు నన్ను చుట్టుకొని ఉన్న నా శత్రువుల కంటే నా తల ఎత్తబడును. నేను ఆయన మందిరములో ఉంటే చాలు, ఇక ఆయనే నా భద్రత, ఆయనే నా కాపుదల, ఆయనే నన్ను హెచ్చిస్తాడు. సరే, నేను హెచ్చించబడడానికి ఏమేమో చేసుకోవాల్సిన పని లేదు. నేను మందిరములో దేవుడు నాకు ఇచ్చిన కృపావరాలను నేను సద్వినియోగం చేసి దేవునికి అప్పచెప్పితే దేవుడు నా కుటుంబాన్ని, నా సంతానాన్ని, నా వంశాన్ని ఆశీర్వదిస్తాడు. మందసము ఓబేదేదేము ఇంటిలో 3 నెలలు ఉండగా ఓబేదేదేమును అతను కలిగిన సమస్తమును అతని కుటుంబమును ఆశీర్వదించెను. అతని సంతానమును వృద్ధి చేశాడంట దేవుడు. కారణమేమి? ఆ దినాలలో దేవుని మందస్సం పెట్టుకోవడానికి భయపడుతూ ఉన్నారు. ఈ దినాలలో కూడా గృహ కూడికలు పెట్టుకోవడానికి భయపడుతూ ఉన్నారు. చూసారా? గృహ కూడికల వలన నీ చుట్టుపక్కల ఉన్న వారికి మనం క్రీస్తు యొక్క సువాసనను వారికి అందింపజేస్తూ ఉన్నాం. అది నువ్వు గుర్తించడం లేదు. మాంసపు వండినప్పుడు చూడండి, ఆ దినుసులు ఏం చేస్తాయి? కరిగిపోతూ ఆ చుట్టుపక్కల ఉన్న ఇళ్ళకు సువాసన వెదజల్లుతాయి. పలానోళ్ళ ఇంట్లో పలాను మాంసం ఉడుకుతూ ఉంది అని ఆ దినుసులు సాక్ష్యం ఇస్తున్నాయి.
సజీవుడైన మనము మరి ప్రభుని గురించి ఇతరుల యొద్దకు వెళ్ళి ఇతరులను ఆకర్షించాల కదా. కనుక దేవుని మందిరం, యాకోబు 2 పేర్లు పెట్టాడు. దేవుడు ఉండు స్థలము అన్నాడు. యేసు ప్రభు వారు సంఘాన్ని గురించి ఏమన్నాడు? ఎక్కడ 2-3 కూడి నా నామమున, అది భవనం అక్కర్లేదు, నువ్వే స్థలమైనా కూడుకుంటే చాలు. ఆయన ప్రసన్నత, ఆయన సన్నిధి మనతో ఉంటుంది. మేము తెనాలి నుండి హిందూపురం ప్రాంతానికి సువార్తకు తీసుకొని వచ్చినప్పుడు, ఆ రోజు ఆదివారం ప్రభు దినం, చెట్ల కిందనే ప్రభును జ్ఞాపకం చేసుకున్నాం. రోడ్డు పక్కనే రొట్టె విరిచాం. ఒకసారి ఒక ఆఫీసులో మేము రొట్టె విరిచాం. స్థలము కాదు ముఖ్యం, సమకూర్చుట ముఖ్యం. కనుక నీ ఆధ్యాత్మిక జీవితంలో దేవుడు ఉండు స్థలము అన్నాడు బేతేలును గురించి. ఆదికాండం 28వ అధ్యాయము 16వ వచనములో, బేతేలు అనగా దేవుని మందిరం లేదా దేవుడు ఉండు స్థలం. 28వ అధ్యాయము 16వ వచనం ఆదికాండం. తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు. యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు. ఎక్కడ 2-3 కూడి నా నామమును ప్రార్థన చేస్తారు, వారి మధ్య నేను ఉంటాను. కనుక మన స్తుతుల మీద ఆయన ఆసీనుడై ఉంటాడు. కనుక దేవుని సన్నిధికి లేదా సమాజానికి లేదా సహవాస కూడికలకు లేదా దేవుని సంఘానికి విశ్వాసి యొక్క ఆధ్యాత్మిక జీవితములో ప్రథమ స్థానం ఇవ్వాలి. సంఘ కూడికలకు ఆదివారం రొట్టె విరిశాము, సాల్లే. సోమవారం నుండి శనివారం వరకు ఎట్లా బతికినా సాల్లే అంటే అది విశ్వాస లక్షణం కాదు, అది మత సంబంధమైన వ్యక్తి. మరికొందరు ఒళ్ళు బరువయ్యి నెలకు ఒక్కసారి రొట్టె విరుస్తారు. 3 ఆదివారాలు ఎలాగైనా ఉంటారు. ఆ రోజు ఆ పాస్టర్ గారు అంటాడు, ఎవరు సిద్ధపడి ఉంటారో వాళ్ళు కూడా వచ్చి రొట్టె తీసుకోవచ్చు అంటాడు. అందులో తాగుడు పోతుంటాడు, అందులో వ్యభిచారి ఉంటుంది, అందులో మోసం చేయవాడు ఉంటాడు, అందులో బీడి తాగేవాడు ఉంటాడు. మనం ఏం చదువుతాము? ఆ రొట్టెలోను ఆ పాత్రలోను మనం చేయి వేసినప్పుడు యోగ్యమైన మనసుతో తను తాను పరీక్షించుకొని, అలవాటుగా ఆచారముగా కాదు, నా ప్రభును జీవితంలో, నా జీవితంలో నేను ఎలాగా ఉన్నా. 2వ మాట ఆదికాండంలోని 28వ అధ్యాయము 17వ వచనములో, పరలోకపు గవిని, ఇదే పరలోకపు గవిని. ఏమన్నాడు? పరలోకపు గవిని ఇదే. సంఘానికి యేసు ప్రభు వారు ఒక బలమైన వాగ్దానం ఇచ్చారు. మీ ఎదుట పాతాళ లోక ద్వారములు మూసివేయబడతాయి. మీరు ఏది విప్పేతారో అది విప్పబడుతుంది, ఏది బంధిస్తారో అది బంధింపబడుతుంది. ఐక్యం ఉండాలి. ఐక్యతతో
సుశక్తితో కాదు, ఐక్యత. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన. సంఘమంతయు ఆ సమూహంలో ఎవరున్నారు బేబీ? పేతురు విడుదల కొరకు ప్రార్థన చేసే సమూహములో ఎవరున్నారు? లేయా చెప్తారు. ఎవరున్నారు? ఎవరున్నారు? మల్లేసి గాడు కదా. ఎవరున్నారు? రోదే అనే చిన్న బాలిక కూడా ఉంది. ఆ సంఘము మధ్యరాత్రి వారు ప్రార్థనలో ఉన్నారు. దేవదూత విడిపిస్తే పేతురు అనుకుంటాడు ఇంకా నిద్రమత్తులే అనుకుంటున్నాడు. ఆ తలుపు సందులో చూసి పేతురంకులు వచ్చాడని ఆ సంఘానికి రోదే అనే బాలిక వారి పరిచయం చేస్తూ ఉంది. వచ్చేసాడు అంకులని. కారణమేమి? సంఘములో మన కుటుంబము అంటుబడి ఉండాలి. ఇది దేవుని మందిరం, ఇది పరలోకపు గవిని, ఇది దేవుని నివాసము. సంఘము దేవుని నివాసం. అందుకే ఆయన అన్నాడు కదా, 2 దినవృత్తాంతములు 7వ అధ్యాయము 12వ వచనములో, అప్పుడు యెహోవా 16వ వచనం, నా పేరు లేదంటే 15 కూడా, ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు ఆలకించును. 15వ వచనం, నా పేరు ఈ మందిరమునకు నిత్యము ఉండునట్లుగా నేను దానిని కోరుకొని పరిశుద్ధ పరిస్థితిని, నా దృష్టియు నా మనస్సును నిత్యము దాని మీద ఉండును. దేవుని మనస్సు, దేవుని సంఘం. 14వ వచనంలో అంటాడు కదా, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని తమ చెడు మార్గమును విడిచి తమ పాపములను ఒప్పుకొని ప్రార్థన చేసిన ఎడల నేను వారి పాపములను క్షమించి వారి దేశమునే స్వస్థపరుస్తుంది. ఎంత గొప్ప వాగ్దానం అండి. విజయవాడ విలువలాడిపోతా ఉంది. నువ్వు సహాయం చేయలేకపోవచ్చు, కానీ నీవు ప్రార్థించు. దేవా, వారి మధ్యలో ఉన్న ప్రజలకు ఎన్నో స్వచ్ఛంద సంస్థలు, సంపన్నులు ధారాళంగా విరాళాలను ఇస్తారు. మూలనున్న ప్రజలకు అందుటకు నీ కృపను దయచేయి. నువ్వు ప్రార్థిస్తే ఏదో ఒక వ్యక్తి ద్వారా దేవుడు కార్యం జరిగించి ఆ మూలనున్న వ్యక్తికి కూడా అవసరం తీరు. నేను సేఫ్గా ఉన్నా ఒకరితో నాకెందుకు అనుకుంటే, అలాంటి సమస్య, అలాంటి పరిస్థితి మనకు వచ్చినప్పుడు మనం ఎట్లుంటామో చూడండి. మనకేం రాదుగా అనుకున్నాడు ధనవంతుడు, విస్తారమైన ధాన్యము ఇక అనుకున్నాడు.
మనసులోనే ఒక ప్రణాళిక వేసుకున్నాడు. తినుము, త్రాగుము, అందులో ఏమైనా దేవుని స్తుతించుట కానీ, దేవుని గణపరచుట కానీ, ఇశ్రాయేలీయుడు తన మొదటి పంటలో మొదటి భాగము దేవుని సన్నిధి తీసుకొని రావాలి. ఆ అధ్యాయం అంతా చదవండి. నా 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 అని 7 మాటలు కనపడుతుంది. అనుభవించాడా? ఈ ఫూల్, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు, ఇదంతా ఎవరి వశం అగును అని. అందుకే ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంది, ఆయన సెలవు లేకుండా భోజనము చేసి సంతోషించుట ఎవనికి సాధ్యము? నువ్వు తిన్నది అరగాలన్నా, నువ్వు కళ్ళు మూసుకొని ఉదయాన లెగాలన్నా ఆయన దయ, ఆయన కృప, నీ సొంత పనులు చేసుకోవడానికి నీకు ఆరోగ్యం ఇచ్చాడు. ఒకసారి పెరాలసిస్ ఆసుపత్రికి వెళ్ళండి, ఎందరో వాళ్ళ సొంత పనులు చేసుకోవడానికి ఇతరుల మీద ఆధారపడి ఉన్నారు. అందుకని చెప్తూ ఉంటా, నీ ఒంటిలో ఆరోగ్యం ఉండంగానే, నీ ఇంటిలో గుప్పెడి బియ్యం ఉండంగానే, నీ చేతిలో కాసులు ఉండంగానే దేవుని పనికి ఉపయోగించి దేవుడు నిన్ను ఉన్నతమైన వ్యక్తిగా చేస్తాడు. పాపం ఇస్సాకు వచ్చాడు. ఫిలిస్తీయులు ప్రతి విషయంలో వాదులాటలు పెట్టుకుంటూనే ఉన్నారు, కానీ వారు పని చేయటం మానలేదు. తరిమేశారు, అయినా భరించాడు ఇస్సాకు. కానీ నూరంతలుగా వర్ధిల్ల చేశాడు. ఆ అసూయపడిన వాళ్ళే వచ్చి మళ్ళా సమాధానపడుతూ ఉన్నారు. ఏమని? దేవుడు నీకు తోడై ఉండుటమేమో చూశాము. ఇప్పుడు దేవుని వలన ఆశీర్వదించబడిన వాడవు అని నీ నోరు కాదు చెప్పుకోవాల్సిందేది, అన్యుడు చెప్పుకోవాలి. నువ్వు చెప్పుకుంటే, నేను చెప్పుకుంటే అది బడాయి కోరైతుంది. నీ ప్రవర్తనను గురించి ఇతరులు సాక్ష్యం ఇవ్వాలి. సరే, నీ నోరు కాదు, అన్యుడు నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి. అన్యుల మధ్య, దేవుని ఎరగని వెలుపటి వారి మధ్య నీ ఆధ్యాత్మిక జీవితం ఎలాగో. పౌలు గారు ఏం సంపాదించుకున్నాడంట? ఎన్ని కోట్లు సంపాదించుకున్నాడంట రాజయ్య? పౌలు గారు ఏమి సంపాదించుకున్నాడు? పౌలు గారు చెప్పు, ఎన్ని కోట్లు సంపాదించుకున్నాడు? ఏం సంపాదించుకున్నాడంట? ఏం కాపాడుకున్నాడంట? నేను అది కాపాడుకున్నాను. ఆయన నా పరుగు విశ్వాసమును ఉందే, విశ్వాసము ఊదరగొట్టే ప్రసంగాలు, అదరగొట్టే ప్రసంగాలు ఎప్పటికీ ప్రయోజనకరంగా కావు. సాక్ష్యము కలిగి జీవించు, నీ తర్వాత అయిన ఇతరులు దేవుని సన్నిధికి వస్తారు. ఆయన మా మధ్యలో అలా జీవించాడండి. మరి ఆయన ఎప్పుడొచ్చినా వాక్యమే తప్ప తన అక్కర్లు కానీ, తన అవసరతలు కానీ, తన పోషణ విధానంలో ఎక్కడే కానీ మాకు తెలియదండి.
మాకు ఆయనకు ఉన్న సంబంధం ఏంటంటే వాక్యము, ప్రార్థన. మమ్మల్ని ప్రభు వైపునకు మళ్ళించేవాడు. ప్రభు మీద ఆధారపడండి అని చెప్పేవాడు. ఆయన కుటుంబం ఎలాగ సాగుతూ ఉందో నాకైతే తెలియదు. కారణమేమి? నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. గుర్తుపెట్టు. ఆయన పోషణాధారము. పౌలు గారు అంటారు కదా, ఆత్మ సంబంధమైనటివి మీకు విత్తి, శరీర సంబంధమైనటివి మీ దగ్గర మేము తీసుకోలేమా అంటారు. ఇది దేవుని సేవ, డబ్బుతో కూడినది కాదు. డబ్బుతో నువ్వు ఏ పని చేయలేవు. ఒక ప్రార్థన, వాక్యము, నీ సాక్ష్యము, నీ జీవిత విధానము ద్వారా ఇతరులు వస్తారు. బేతేలు దేవుడు తోడై ఉండే స్థలం. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనం. యోసేపు ఇంటివారు బేతేలునకు రాగా దేవుడు వారికి తోడై ఉండే. దేవుని సంఘం, దేవుని మందిరం, యోసేపు ఇంటివారు వారు బేతేలునకు రాగా దేవుడు వారికి తోడై ఉండే. దేవుడు ఉండే స్థలం. కానీ నువ్వు టంచనగా వస్తున్నావు, టంచనగా పోతున్నావు. కానీ ఆయన రాజ్య విస్తీరణ కొరకు నువ్వేమో ప్రయాసపడతావు. ఈరోజు ఉదయం ఒక దోశ తిన్నా, సాయంత్రం ఒక దోశ తిన్నా. మావిడకు అన్నం లేదు, నాకు అన్నం లేదు. సరే పరిగెత్తినాం ఆమె ఆసుపత్రికి తీసుకోవడానికి. చూసారా, ఒక్కోసారి ఆకలి దప్పులతో కూడా ఇదేదో అని కాదు. ఆధ్యాత్మిక జీవితంలో ఆకలి అనేది ఒక భాగం ఉంటే అప్పుడు నీకు అన్నం యొక్క విలువ తెలుస్తుందని యోహాను అంకుల్ చెప్పేవారు. ఆయన మేము వ్యాన్ సువార్త ముగించుకున్న ఆఖరి రోజు ఆయన అటెండ్ అవుతాడు విజయవాడ. మంచి 5 స్టార్ హోటల్ తీసుకుని పోతాడు. ఈ 12 రోజులు చక్కని సేవ చేశారు, మీరు చక్కగా భోజనం చేయండి అయ్యా. భోజనం చేయడంతో పాటు అయ్యో యోధనము ఒక మూల ఖాళీగా పెట్టుకోయ్యా అనేవాడు. ఎందుకు అంకుల్ పిలుచుకొచ్చిన ఇంత పెద్ద స్టార్ హోటల్ కంటే ఒక పక్క నీకు ఆకలి అనేది ఒక భాగంలో ఉంటే దాని విలువ నీకు తెలుస్తుంది. దాని విలువ నీకు తెలుస్తుంది అయ్యా. అన్నం తిన్నవానికి ఏం తెలుస్తుంది? కడుపు నిండా ఉన్నవానికి ఏం తెలుస్తుంది ఆకలి బాధ? మన మాటల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. నోరుంది కదా, ఉంటారు కదా, పడతారు కదా అని ఊరిక పారేసుకోకూడదు. నీ సంభాషణ ఎలా ఉండాలంట? తుప్పు వేసినట్ల. తుప్పు కాదు బత్తల దేవదాసు బాబు, ఉప్పు వేసినట్టుగా ఉండాలి ఈ సంభాషణే. అనవసరంగా ప్రతి మాటకు, ప్రతి నిమిషానికి, ప్రతి పైసాకు, ప్రతి దినానికి దేవునికి
అది 3 సంవత్సరాలు అయి ఉండబట్టి యజమానుడు వచ్చాడు. ఎప్పుడు వచ్చినా కూడా గొడ్డుదే కనపడుతుంది. యజమానుడికి ఎక్కలేని కోపం వచ్చింది. స్థలమంతా ఆక్రమించుకొని ఉంది, ఏం లాభమో, నరికేసే అంటున్నాడు. తోటమాలి అడుగుతున్నాడు, అయ్యా 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 ఈ సంవత్సరము కూడా ఉండండి. ఎందుకుంటున్నాం? దేవుని ఘనపరిచేకి, దేవుని మహిమపరిచేకి, దేవుని స్తుతించేకి, పరలోకములో పరిశుద్ధుల దగ్గర ప్రశంసలు పొందాలి అంటే భూలోకములో ఆయన కొరకు నీ కుటుంబ పోషణకు ఎట్లాగా ప్రయాసపడుతున్నావో పరలోకములో కూడా ఆత్మల కొరకు భూమి మీద కొందరికైనా ప్రభు ప్రేమను చెప్పి ఆయన వైపునకు మళ్ళిస్తే దీవెన, ఆశీర్వాదం, బహుమానం, బలా నమ్మకమైన దాసుడా దాసుడాలని ఆ సమస్త పరిశుద్ధులందరి ఎదుట ఆయన నిన్ను ప్రశంసిస్తాడు. అన్నం దేవదానంది కాదు, ఒక సేవ అందరిది. దేహంలో ప్రతి అవయవం ఏం చేయాలి? ఏం చేయాలి? పని చేయాలి. ఏ ఒక్కటి పడిపోయిందనుకో దేహానికంతా బాధే. మన దేవదాసు బాబు ఆయన పాపం ఎంత కష్టపడినా కూడా బలహీనుడు గనుక అప్పుడప్పుడు బలహీనతలకు గురవుతాడు. ఎందుకు? ఒక భారం అంతా ఒక చేయితోనే భరించాలి. అప్పుడు మిగిలిన బాలాలంటాయి, అయ్యా అంత భారం పెట్టాకయ్యా ఉండే నేను ఒంటి చెయ్యగదయ్యా, నేను ఇంత ఎత్తగలనా, దానే 2 భాగాలు చేయకూడదు అంటుంటుంది శరీరం. అంటుంటుందా? అన్నం కదా, ఒకసారి నింటదా నిండదా మళ్ళీ. కనుక నీ అవయాలు పనిచేస్తున్నప్పుడే దేవుని పనికి ఉపయోగపడు. నీకు అన్ని అనుకూలతలు ఉన్నప్పుడే దేవుని పనికి ఉపయోగపడు, దేవుని సేవకు ఉపయోగపడు. నువ్వేం స్టేజీలు ఎక్కి పెద్ద పెద్ద మైకులు పట్టుకొని గట్టిగా ఊదాల్సిన పనులు. ప్రభు ప్రేమను గురించి 4 మాటలు చెప్పు. నీ బంధువులకు, నీ హితులకు, నీ స్నేహితులకు, నీ ఇరుగు పొరుగు వారికి, నువ్వు చేసే పనివారికి. బోయాజు పొలంలో కూలి వాళ్ళు ఏం చేస్తున్నారు? పని చేస్తున్నారు. బోయాజు వస్తాను ఏమంటున్నారు? అయ్యా వందనాలు అయ్యా అంటున్నారు. అమ్మ దేవుడు మిమ్మల్ని దీవించిందిగాక అంటున్నాడు బోయాజు. ఇతడు యెహోవాను ఆశీర్వదించబడిన వాడని కూలి వాళ్ళు కూడా సాక్ష్యం ఇస్తారు కదా. పని చేస్తే అదే నిన్ను దీవెనకరంగా మారుస్తుంది. విచారణ చేయు స్థలం దేవుని మందిరం. న్యాయాధిపతుల గ్రంథం 20 అధ్యాయము 26, 28 వచనాలు. వీరందరూ ఇశ్రాయేలులందరూ జనులందరూ పోయి బేతేలులో ప్రవేశించి చదవాలి. అక్కడ ఒక వంశము కొరకు, వారి సహోదరుల కొరకు వారు ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఒక వంశము కనపడలేదు అంట. 20 అధ్యాయము చదవండి. 24వ వచనం లేదంటే 23. ఇశ్రాయేలులు పోయి సాయంకాలం వరకు యెహోవా ఎదుట ఏడుస్తూ మా సహోదరులైన బెన్యామీలతో యుద్ధము చేయుటకు తిరిగి
బోధమా అని యెహోవా యొద్ద విచారణ చేయగా యెహోవా వారితో యుద్ధము చేయబోవుడని సెలవిచ్చెను. సరే, వారు యుద్ధమునకు దేవుని సహాయం కోరుతున్నారు. వారు విజ్ఞాపన చేస్తూ ఉన్నారు, వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. అట్లా 21వ అధ్యాయము 8వ వచనం, ఇశ్రాయేలీయుల గోత్రములలో యెహోవా పక్షమున మిస్పాకు రానిది ఏదని విచారింపగా వారు బెన్యామీల కొరకు ఒక స్వాస్థ్యము కొరకు వారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. 17వ వచనం, ఇశ్రాయేలీయుల నుండి ఒక గోత్రము తుడిచివేయబడకుండునట్లు బెన్యామీనులు తప్పించుకొని వారికి స్వాస్థ్యముంచవలనని. ఏ ఒక్కరు తప్పిపోకూడదో. మా సహోదరులైన బెన్యామీనీయులు ఇశ్రాయేలు వంశములో సమసిపోకూడదు. సరే, నీ ఆధ్యాత్మిక జీవితంలో ఏ ఒక్కరు, నా ఇంట్లో పిల్లడు, నా భర్త కానీ, నా భార్య కానీ, నా పిల్లలు కానీ ఆదివారము దేవుని మందిరం అని పరిగెత్తుకుంటూ నడిపించుకోవాలి. దేవుని సన్నిధికి, దేవుని మందిరం న్యాయము తీర్చు స్థలం. దేవుని మందిరం దేవుని పిల్లలకు స్వాస్థ్యము. దేవుని మందిరము ఆశీర్వాదము దొరుకుతుంది. కనుక ఈ 84వ కీర్తనలో వారు ఏమంటున్నారంటే, జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలో. బేతేలు అనగా దేవుని మందిరం, దేవుని సన్నిధి. బేతేలు దేవుడు ఉండు స్థలం. బేతేలు పరలోకపు గవిని. బేతేలు దేవుని నివాసం. బేతేలు దేవుడు తోడై ఉండు స్థలం. బేతేలు విచారణ చేయు స్థలం. బేతేలు న్యాయము తీర్చు స్థలం. బేతేలు దేవుని పిల్లలకు స్వాస్థ్యం. బేతేలులో నీకు ఆశీర్వాదము దొరుకుతుంది. 118వ కీర్తన 26వ వచనములో, దేవుని మందిరములో నుండి మేము మిమ్మును దీవించుచున్నాము. సహోదరులారా, ప్రార్థన చేసి ఇప్పుడు సహోదరుడు దాసుబాబు గారు వచ్చి కొన్ని మాటలు చెప్తున్నారు. దేవుడు నా విషయంలో మరి ఎన్నో మేలు చేశాడు, ఇంకొక మేలు కూడా చేశాడు. ఎంతో నుంచి మరి సంఘము, తర్వాత దైవజనులు అందరూ ప్రార్థించారు. ప్రార్థించిన అందరికీ ప్రత్యేక వందనాలు. మరి దేవుడు బ్యాగ్లా పోస్టులు ఈరోజు ఆర్డర్ కట్టించాడు. కలెక్టర్ గారు తీసుకున్నాము. మరి రిపోర్ట్ చేయాలి R&B ఆఫీస్లో. ఒక మంచి ప్లేస్ దేవుడు ఇచ్చినట్లుగా మాకు ప్రార్థించవలసిందిగా ప్రభుత్వం అందరికీ దేవుని సహాయం వల్ల ఈరోజు ఆర్డర్ కాపీ ఇచ్చారు. R&B ఆఫీస్లో రిపోర్ట్ చేయాలి. మరి ప్లేస్ ఎక్కడ ఉంటే కానీ అక్కడ ఆర్డర్ కాపీ మరి అక్కడి నుంచి జాయినింగ్ రిపోర్ట్ ఇస్తారు. అట్లా క్లియర్గా అదే మీ అందరికీ వందనాలు. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి మీకు స్తోత్రం. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు స్తోత్రం. ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేటు సంస్థల్లో రాత్రింబగలి భిన్న రీతిగా ప్రయాసపడుతూ ఉన్నారు.
నీ పిల్లల యొక్క హృదయ కోరిక నెరవేర్చే గొప్ప దేవుడు నీవు గనుక అందరి ప్రార్థనల ద్వారా దేవదాస్ విషయంలో అద్భుతమైన సహాయం చేశారు. మరి ప్లేస్ విషయంలో, అలాగే అధికారుల విషయంలో ఒక మంచి స్థలం జాబు చేయటకు మీ కృపను దాయించి ఆయన కుటుంబ సభ్యులను కూడా దీవించి, సంఘములో కొందరు ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేటు సంస్థల్లో రాత్రింబగలు ఇవన్నీ రీతిగా ప్రయాసపడుతూ యేసు ప్రభువా మీ కొందనాలు చెల్లిస్తున్నాం. బిషప్ డ్యూటీలో ఉన్నాడు, క్షేమంగా నడిపించండి. మా యాడికి మండలము నుండి ఉద్యోగము కొరకు, ఉపాధి కొరకు, ఉన్నతమైన చదువు కొరకు వెలపల ఉంటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి యవనస్తుని యవనరాలను మీరు రెక్కల కింద ఉంచుకొని కాపాడు. మరి బిషప్ యొక్క పెద్ద కుమార్తెకు పరీక్షలు ఉన్నాయి, అద్భుతమైన సహాయం నడిపించి యేసు ప్రభువా మీ కొందనాలు చెల్లిస్తున్నాం. సంఘము దినదినము క్షేమాభివృద్ధి నందుటకు మీ కృపను దాయించి, కొందరు రాలేకపోయారు, మరొక తరుణం దాయించి మా యాడికి మండలంలో ఉంటున్న ఆసుపత్రి, ఎంఆర్ఓ, ఎండిఓ, పంచాయతీ, పోలీస్ స్టేషన్, మా మండల నాయకులను, అధికారులను దీవించండి. మా తాడపత్రి నియోజకవర్గం నాయకులను, అధికారులను దీవించండి. మా జిల్లా కలెక్టర్ గారిని, కార్యాలయం నాయకులను, అధికారులను దీవించండి. మా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను, గవర్నర్లను మీరు దీవించండి. మా భారతదేశం కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ప్రధాని గారిని ఆశీర్వదించండి, రాష్ట్రపతి గారిని దీవించండి. దేశ సరిహద్దులను, సైనిక పటాలమును కూడా పెడుతుంది. సుప్రభువాన్ని కొందనాలు చెల్లిస్తున్నాం. ప్రపంచ దేశాలను దీవించండి. విజయవాడ విలవిలలాడిపోతూ ఉన్నది. నేను ఎన్నో స్వచ్ఛంద సంస్థలు సహాయం చేస్తూ ఉన్నారు, దీవించండి. సంపన్నులు ధారాళంగా విరాళాలు ఇస్తున్నారు, ఆశీర్వదించండి. మారుమూల ఉన్న ప్రతి ఒక్కరికి చేరుటకు మీకు దాయించి, ఆ వాతావరణం ద్వారా ఎటువంటి బలహీనతలు గురి కానివ్వకుండా మీరు కాపాడమని అడుగుతున్నాను. కట్టుపల్లి యోహానంకులు, రాజాబాయి ఆంటీ పిలుపు తీసుకున్నారు. వారి కుమారులు, వారి భార్యలు, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి భర్తల సంతానం దీవించండి. శ్రీరామూర్తి గారు కుమార్తెల కుమారుని దీవించండి. గుంటూరు, కర్నూలు, నంద్యాల, యాడికి, కొండూరు, కోనసీమ సంఘాలను దీవించండి. రాత్రి మీరు మైమడుకుందాం. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. మా కొరకు ప్రార్థిస్తూ, మా అవసరాలు తీరుస్తూ, అన్ని వేళలా, అన్ని విధాలుగా మాకు సహాయపడుతూ, ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి.